పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్. మీరు కూడా కొంచెం వెనక్కి వెళ్ళండి. గో ఫర్దర్ కమ్ బ్యాక్. శశి పక్క వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. మీరంతా కూడా వచ్చేసేయండి. క్లియర్. ఈ సైడ్ ఉండే వాళ్ళందరూ క్లియర్ చేయండి. అందరికి కనపడాలి, అందరూ క్లియర్ చేయాలి. ఈ పక్క వచ్చేసేయండి. కొన్ని కుర్చీలు ఏమంటే కావాలని ఈ సైడ్ కూడా క్లియర్ చేయండి. అందరికి కనపడేయండి, వ్యూ కనపడేయండి. ఫోటోలు వాళ్ళు ఇస్తారులేండి. మీరు రండి, వరగా రండి, అందరు రండి. మీరు కూడా ఇటు రండి, కమ్ హియర్. ఈ వెనక్కి వచ్చి చూసుకోండి మీరంతా. నమస్కారం, నమస్కారం. మీరు కొంచెం వెనక్కి వచ్చేసేయండి. అందరూ వెనక్కి రండి, అందరూ ఆల్. ఇంకొంచెం పోలీస్ వెనక్కి రండి. చెప్పింది ఒకసారి అర్థం చేసుకోవాలి. వెనక్కి రండి, అందరికి లాస్ట్ లో కనపడాలి. ఈ సైడ్ ఆ సైడ్ లాస్ట్ లో కనపడాలి. అందరూ వెనక్కి వచ్చండి. స్టార్ట్. మాట్లాడా సార్? ధన్యవాదాలు సార్. ఇంతటి చక్కటి ప్రోగ్రాం మా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో పెట్టినందుకు తాడేపల్లి మండల ప్రజలందరూ తరపున మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇచ్చిన మాట ప్రకారం జూలై 1వ తారీఖున 6 గంటలకి పెన్షన్ అందజేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మండలం పెనమాక గ్రామంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ లబ్ధిదారి ఇంటికి స్వయంగా ఒక ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇవ్వడం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరగటం చాలా సంతోషం సార్. ఈ గ్రామానికి వచ్చినందుకు మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాం సార్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన అమరావతి సృష్టికర్త, తెలుగు ప్రజల ఆశా జ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీ సమస్యలు ఏమన్నా ఉంటే సారు తర్వాత వింటారు కాబట్టి మాట్లాడేటప్పుడు దయచేసి ఎవళ్ళు కూడా అరవవద్దని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్దలు పూజలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.